సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్. అట్లాగా ఆయనకి అన్నీ తెలుసు. పాప వీళ్ళు మంచి ఫ్యామిలీ, కాకినాడ నుంచి వచ్చారు వీళ్ళకి ఏమీ తెలియదు పాపం. మనం జాగ్రత్తగా చూసుకోవాలి, మన ఫ్యామిలీలో మనకు ఫ్యామిలీ వీళ్ళు కూడాను అని మమ్మల్ని మిక్స్ చేసుకున్నారు ఆయన ఫ్యామిలీతోటి. చేసుకుంటే ఆయన ఏం తింటారు అని మా వదిన గారిని నేను పిలిచేవారు. వదిన గారిని తారకమ్మ గారిని. వదిన గారు చెప్పేవారు, మీ పెద్దయ్యకి చికెన్ భలే ఇష్టం, తర్వాత పులిహార ఇష్టం, తర్వాత చక్కెర పొంగల్ అంటే ఇష్టం అని చెప్పారు. అందుకని మా మదర్ బాగా చేసేవారు వంటలు. మా నాన్నగారు కూడా చాలా బాగా చేస్తారు. వెంటనే ఆయనకి ఏ టైంకి ఏం కావాలి, మార్నింగ్ 8 o'clock బ్రేక్ఫాస్ట్ పెద్ద ఆయనకి. ఆ బ్రేక్ఫాస్ట్ టైంకి కరెక్ట్గా టేబుల్ మీద పెట్టేవాళ్ళం మేము. ఏదైనా చికెన్ తింటారేమోనని మంచి మంచి ముక్కలు వేసి ఆయన పెడితే, మన సీతమ్మ ఇంట్లో ఏమొచ్చింది కూర అని అడిగేవారు టేబుల్ దగ్గర కూర్చుని. మా వదినమ్మ గారు చెప్పేవారు అనమాట, ఇది వచ్చిందండి వాళ్ళ అమ్మాయి తీసుకొచ్చింది అంటే, అవునా నాకు పెట్టమను అని చెప్పి తిని ఆయనకి ఆ రుచి నచ్చింది. అందువల్ల ఎప్పుడన్నా మమ్మల్ని అడిగేవారు ఆయన పంపించమని చెప్పి చక్కెర పొంగలు పులిహార మా మదర్ ఫాదర్ చేసి. మాకు ఎంత ఆనందం అండి అది. ఆయనకి పెట్టడం అంటే అలాంటి అదృష్టం ఇంకెక్కడ ఉంటుంది. అది మేము పెడితే ఆయన వండితే తింటున్నారే అని తృప్తి, అలాంటి ఆనందం. మేమంతా కష్టాల్లో ఉన్నవాళ్ళం, మాకేమీ తెలీదు. మా పెద్దయ్య గారే మాకు లైఫ్. ఎవరు ఏ ప్రొడ్యూసరు ఏ డైరెక్టర్ కూడా మాకు తెలీదు. మా పెద్దయ్య గారు ఏం చెప్తే అది వినేవాళ్ళం అంతే. అంటే శాలరీ కూడా మాకు అలా ఇచ్చారు కాబట్టి అదే మాకు కొన్ని వేలు కొన్ని కోట్లు అనుకుని పని చేసుకుని ఇంటికి వచ్చి మా పెద్దయ్య గారికి ఏం తింటారో అడుగుండి, రేపు పొద్దున మళ్ళీ రెడీ చేద్దాం, పులిహార తింటారేమో. టేబుల్ మీద 8 గంటల భోజనం ఉండాలి. బ్రేక్ఫాస్ట్ ఉండదు ఆయనకి, భోజనమే 8 గంటలకి. లంచ్ తీసేసుకుని షూటింగ్ వెళ్ళిపోతారు. షూటింగ్ మేకప్ అయిపోద్ది, 5 గంటలకి కూర్చుంటారు. మేకప్ వేసేసుకుని 7:30 8 o'clock డిన్నర్ లంచ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. కరెక్ట్గా మా వదిన గారు భోజనం పెడతారు. ఆ టైంలో మనది ఏదో ఉడతా భక్తి అనుకోండి, అంత పెద్ద ఆయనకి మనం పెట్టింది ఏం చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు నాకు. అలాగా చేసి ఆయన భోజనం పెట్టేసి అప్పుడు మళ్ళీ ఆయన మేకప్ వేసుకుని అందరికీ మళ్ళీ ఒక దర్శనం ఇస్తారన్నమాట. జనం క్రౌడ్ వచ్చేస్తారు గేట్ దగ్గర, ఒక 100 మంది. ఆ 100 మందికి ఆయన నమస్కారం పెట్టి అందరికీ బ్లెస్ చేసి తిరుపతి వెళ్ళిపోతారు వాళ్ళంతా. బస్సుల్లో వస్తారన్నమాట అండి. బస్సులన్నీ ఇక్కడికి వస్తాయి నా పెద్ద ఆయన ఇంటికి. ఒక 10 బస్సులు వస్తాయన్నమాట. అప్పుడు అందరికీ దర్శనం ఇచ్చి నమస్కారం పెట్టి పలకరించి అప్పుడు కారు ఎక్కుతారు. అప్పుడు అక్కడి నుంచి కారు ఎక్కి వాహిని స్టూడియోకి వస్తారు. అది రొటీన్ లైఫ్. ఈ పిల్లలందరూ పాపలందరూ పిల్లలు అందరూ బాగా పెద్ద సంతానం. ఆయన తదనంతరం వాళ్ళ పిల్లల్ని కలవడం జరిగిందమ్మా మీరు? వాళ్ళతో పాటు కలిసి పనిచేయడం? మరి వాళ్ళతోటే మేము ఉండేవాళ్ళం 2 సంవత్సరాలు కదా. 2 సంవత్సరాలు మరి వాళ్ళతోటే కదా. మాకు షూటింగ్ లేకపోతే ఇంకా ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళం, ఇంకెక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు. మాకేమి ఎవరో తెలీదు, మెడ్రాస్ తెలీదు. చెన్నై అంటే భయం మాకు. కాకినాడలో ఉండే వాళ్ళకి ఏముంటుంది, మెడ్రాస్ వెళ్తున్నాం బాబోయ్, చెన్నపట్నం వెళ్ళిపోతున్నాం, మెడ్రాస్ వెళ్ళిపోతున్నాం అని గొప్ప కదా. గొప్ప తప్ప మనకేం తెలిసి చావదు. అట్లాంటిది పెద్ద ఆయన ఫ్యామిలీతో కూర్చునేవాడు. మాకు షూటింగ్ లేకపోతే మా మదరు మా ఫాదర్ ఏమో ఆఫీస్లో అలా కూర్చునేవారు. మళ్ళీ 6 7 9 గంటల షూటింగ్ ఉందనుకోండి, షూటింగ్లో నేను ఉంటే మా నాన్నగారు నాతోటి ఉండేవారు. లేదంటే ఈ పిల్లలతో ఆడుకునేవాడు. మన బాలకృష్ణ, హరికృష్ణ, మన ఎవరు పురంధేశ్వరి, లోకేశ్వరి, భువనేశ్వరి, పిల్లలందరితో హ్యాపీగా కాలక్షేపం అనమాట మాకు. అక్క సీతక్క అని వాళ్ళు సరదాగా ఉండేవారు అనమాట అండి. అది ఇప్పుడు ఎప్పుడైనా ఈ మధ్యకాలంలో కలిసారండి? అయ్యో పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను 9 years అయింది హైదరాబాద్ వచ్చిన తర్వాత అనుకోకుండా ఫంక్షన్స్లో కలుసుకోవడం. మన బాలయ్య బాబు వచ్చి అదేదో ఊరండి, గుంటూరు దగ్గర అనుకుంటాను, ఏమంటారు అది, ఫోటో కూడా ఉంది. అదో సన్మానం చేశారు ఇక్కడ లేపాక్షి ఉత్సవాలు. దాన్ని పిలిచి అమ్మ రండి అని చెప్పి పిలిచి, ఫోన్ తనే చేస్తాడు పాపం, బాబే చేస్తాడు. ఎప్పుడన్నా ఫోన్ చేసి అమ్మ రండి అని చెప్పి, ఎంత మంచివారు పిల్లలంటే. అబ్బా మా పెద్ద ఆయన పిల్లలందరూ కూడానండి, మోహన్ కృష్ణ, హరికృష్ణ, బాలకృష్ణ, బాలయ్య బాబు, తర్వాత తెగమావులంతా ఉన్నారు పిల్లలంతా, ఆడపిల్లలు కానీ చాలా మర్యాద. అంటే మీరు చిన్నప్పటి నుంచి వారితో కలిసి కొన్నాళ్ళ పాటు గడపడం జరిగింది కాబట్టి అడుగుతున్నాను. బాలకృష్ణ గారికి చాలా కోపిష్టి, చాలా కోపం ఎక్కువ అంటూ ఉంటారు, నిజం అమ్మా? ఏమో నేను చూడలేదండి అసలు. నేను చూసినప్పుడల్లా ఒక 10-15 సార్లు చూశాను హైదరాబాద్ వచ్చి. ఓ రోజు బాబు పిక్చర్ కూడా పిలిచారు ప్రసాద్ ల్యాబ్లో వేసి.
అమ్మ అని ఫోన్ చేసి నాకు జమున గారికి సత్యనారాయణ గారికి అంతే ముగ్గురు సీరియల్స్ కేసే సినిమా వేశారు. అంత మర్యాద అండి బాబు. అసలు ఆ అబ్బాయిలో అంత పెద్ద ఆయన అలా దిగిపోయారనమాట. అంతే పెద్ద ఆయన కూడా చిరునవ్వుతోటి ఉండేవారు ఎప్పుడు. ఆయన బయట సినిమాలు చేసి వచ్చినా కూడా 6 గంటలకంతా వచ్చి పిల్లలతో కాసేపు కాలక్షేపం చేసేవారు ఆయన. ఆయన భార్య, ఆయన బిడ్డలు అవన్నీ ఆ కళ్ళారా నేను చూసాను. ఆయనతో కూర్చున్నాం అనమాట అక్కడ మేము కూడా. ఆ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు కానీ అప్పుడు 7:30 1 గంట వాళ్ళకి ఒక స్పేర్ అనమాట పిల్లలకి ఇచ్చి అప్పుడు భోజనం చేయడానికి మేడమకి వెళ్ళి భోజనం చేసి పడుకుని పోడట. 7:30 8 o'clock కదా పడుకునేవారు. పడుకుంటే మళ్ళీ తెల్లవారుజామున ఒక 3 గంటలకి 4 గంటలకి లేస్తారండి. లేచి వ్యాయామం అన్నీ చెప్పేవారు వదిన గారు, ఇలాగ మీ పెద్దయ్య గారు అలా కష్టపడతారు అలాగా. మళ్ళీ తెల్లవారుజామున 4:30కి పూజ చేసేవారు. పూజ చేసి మళ్ళీ పూజ చేసుకొని మళ్ళీ మేకప్ రూమ్కి వచ్చేసి మేకప్ స్టార్ట్ చేసేవారు 5 o'clockకి. మళ్ళీ 6 7 కల్లా లంచ్ దగ్గర కూర్చునేవారు. చాలా రొటీను. అందుకే ఆయన ఆరోగ్యం కూడా చూడండి ఎంత బాగుంటుంది, ఎంత ఫ్రెష్గా ఉంటారు ఆయన, ఎంత హ్యాపీనెస్ లైఫ్. పిల్లలు ఇంతమందిని ముద్దాడుకుంటూ వాళ్ళని సంతోషాన్ని పరిచి మళ్ళీ సినిమా షూటింగ్కి వచ్చి ఆ సీతారామ కళ్యాణం అంటే మాటలు కాదు కదండి, అంత పెద్ద